కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనే దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే మీకు అది చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ట్వీట్. ఓకే ఓకే ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే నేను చదువుతున్నా వినండి. అది లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఐ బీన్ గెటింగ్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్. అంటే ఎన్నికల రిజల్ట్ తరువాత నాకు చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది. ది బెస్ట్ వన్ దస్ ఫార్. నాకు వచ్చిన ఈ ఫీడ్బ్యాక్స్ అన్నింటిలో బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ అప్ 32 government medical colleges, KCR should have set up 32 YouTube channels to counter the fake propaganda. 32 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మా మీద జరిగిన ఈ తప్పుడు ప్రచారాన్ని మేము తిప్పికొట్టే వాళ్ళమే అనేది కేటీఆర్ యొక్క ట్వీట్. అంటే అది ఆయన ఇచ్చే ట్వీట్లో మరి వాళ్ళకేదో వెనక బ్యాకప్, వాళ్ళకేదో రివ్యూస్, కొన్ని రివ్యూస్ ఇప్పుడు అది కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఎందుకు ఓడిపోయామో అనేది వాళ్ళ అనాలిసిస్ వాళ్ళకి ఉంటుంది. నిజం మాట్లాడితే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ చూసేది హైదరాబాద్ మెట్రో సిటీలోనే ఎక్కువ మంది చూస్తారు. ఈవెన్ ఇప్పుడు నా ఛానల్లో కూడా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరు ఇట్లా సిటీస్లోనే చూస్తారు. ఇప్పుడు ఈవెన్ నేను పెట్టేటువంటి వీడియోస్ కూడా ఎంత ఒక 1000 మెంబర్స్ చూసినా దే ఆర్ ఫ్రమ్ మెట్రో సిటీస్ ఓన్లీ, దే ఆర్ వాచింగ్ వీడియోస్. తెలంగాణలో మేజర్ యూట్యూబ్ ఛానల్స్ చూసేది హైదరాబాద్లోనే. బట్ హైదరాబాద్లో మ్యాక్సిమం ఒక రంగారెడ్డి, ఒక ఇబ్రహీంపట్నం తప్ప మిగతా సీట్లన్నీ బీఆర్ఎస్ గెలిచింది. ఎక్కడెక్కడైతే యూట్యూబ్ ఛానల్ చూస్తారో మెట్రో సిటీస్ ఉన్నాయో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఉందో, ఒక ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మరి అయినా ఎందుకు ఇది ట్వీట్ చేశాడు అనేది ఇక కేటీఆర్కే తెలియాలి. యాక్చువల్ కేటీఆర్ గారు ఎందుకు ట్వీట్ చేశారు అనేది మేబీ బహుశా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా యూట్యూబ్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఛానల్స్ మా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా యూట్యూబ్ ఛానల్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే సరే, ఏదైనా కేటీఆర్ విషయం పక్కన పెడితే ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇది పక్క వైఎస్ఆర్సీపీకి సరిపోతుంది అనేది నా ఉద్దేశం. పక్క వైఎస్ఆర్సీపీకి సరిపోతుంది. అంటే ఇంకా ఎలక్షన్ జరగలేదు కానీ ఒకవేళ అటు ఇటు ఏమన్నా రిజల్ట్ వస్తే అది కేవలం యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నట్టు స్కీమ్స్లో కానీ, ఆయన పేద ప్రజలకు ఇచ్చినటువంటి ది వే హీ రన్ ద గవర్నమెంట్, దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు. ఓకే, ర్యాండమ్ మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. 100% పర్ఫెక్ట్గా ఎవరు చేయరు కదా. ఎక్కడో కొంతమంది మినిస్టర్స్ మిస్టేక్ చేయొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు మిస్టేక్ చేయొచ్చు, కొంతమంది పరిపాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు మిస్టేక్ చేయొచ్చు. 70-80% పర్ఫెక్ట్గా గవర్నమెంట్ రన్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే రిజల్ట్ నెగిటివ్ వచ్చింది అని అంటే, రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటే అది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్స్ అంటే పోనేది యూట్యూబర్స్ కాదు, మెయిన్ లైన్ మీడియాస్ మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, TV9, HMTV, రైట్, మహా న్యూస్, TV5, 10TV, TV9, ఇవన్నీ కూడా సాక్షి, అందరూ కూడా యూట్యూబ్ రన్ చేస్తున్నారు. అందరూ కూడా దర్ వెరీ యాక్టివ్ ఇన్ ఆన్లైన్. టెలికాస్ట్ ఎవరైనా చూస్తున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు సాక్షిలో వచ్చే బులెటిన్స్ డైరెక్ట్గా టీవీ ముందు కూర్చొని ఎవరన్నా ఆ న్యూస్ చూస్తున్నారో లేదో తెలియదు కానీ యూట్యూబ్లో చూస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని డైరెక్ట్గా టీవీలో చూస్తారో లేదో తెలియదు కానీ యూట్యూబ్లో చూస్తారు. ఈ యూట్యూబ్లో జరిగేటువంటి ఈ బ్యాడ్ ప్రాపగండా, దానికి తోడు యూట్యూబర్స్ కొంతమంది గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, వ్యతిరేకంగా టెలికాస్ట్ చేయటం, వ్యతిరేకంగా అనాలిసిస్ చేయటం, వ్యతిరేకంగా డిబేట్లు పెట్టడం ఒక న్యూస్ ఛానల్స్ లాగా అనిపించవు. అవి భక్తి ఛానల్స్ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు భక్తి ఛానల్స్లో 10 మంది కూర్చొని భజన చేస్తూ ఉంటారు కదా 24 hours. మనం ఎక్కువ చూడలేం భక్తి ఛానల్ని.
ఎందుకంటే 24 అవర్స్ పెట్టినా భక్తి కదా, ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ కూడా అంతా 24/7 భక్తే కదా. టీడీపీని పోగొట్టడం, చంద్రబాబు నాయుడుని పోగొట్టడం, ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఏ భక్తి ఛానల్స్ అవి. ఓకే, ఇప్పుడు ఈ జగన్ గారికి రేపు పొద్దున ఏమన్నా తేడా వస్తే వీళ్ళ ద్వారా రావటమే తప్ప జగన్ గారి పరిపాలనలో ఎలాంటి మిస్టేక్ లేదని అది నా ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ కూడా కొంచెం సోషల్ మీడియాకి ఉన్న ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియాకి ఇంకొద్దిగా పెట్రోల్ పోసి కొద్దిగా పికప్ ఇచ్చి కొద్దిగా గేర్ మార్చి ముందుకి ఫాస్ట్గా వెళ్ళిపోతే మీరు సోషల్ మీడియాలో తిప్పికొట్టగలరు, ప్రాపగాండాని తిప్పికొట్టగలరు, వ్యతిరేకతని మనం తిప్పికొట్టగలము అనేది నా ఉద్దేశం. ఓకే, కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీకి ఒక హెచ్చరికగానే తీసుకోవాలి. దాన్ని 100% యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ఆన్లైన్లో వచ్చేటువంటి ప్రసంగాలు, ఆన్లైన్లో వచ్చేటువంటి ఈ యొక్క నెగిటివ్ ప్రాపగండా వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగలక ముందే కళ్ళు తెరిచి తిప్పికొట్టడం బెటరు. మనం సోషల్ మీడియాలో మనం ఇట్లా యూట్యూబ్లో కూర్చొని మనం ఎంతవరకు చెప్పగలమో అంత చెప్పగలమే, కానీ సిద్ధాంతపరమైన పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో మన పాత్ర లేదు కాబట్టి, మన సజెషన్స్ అడిగి వాళ్ళు నిర్ణయం తీసుకునేంత పెద్దవాళ్ళు మనం కాదు కాబట్టి, మనం చేయగలిగింది ఏంటంటే లెట్ us hope they do best decisions, let us hope they'll make best decisions, let us hope they form best strategies and draft the good plans and execute the best social media drive. Let us hope that. Thank you.